హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మీకు స్టార్ నెక్ ఫ్రంట్, స్టార్ నెక్ బ్యాక్, స్టార్ నెక్ బ్లౌజు, అలాగే సింగిల్ పాదంతో డబుల్ పాదంతో పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుము పట్టిని నేనైతే అటాచ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టార్ నెక్ అని చెప్పాను కదా బ్యాక్. ఇప్పుడు నేను గల్లా అనేది కట్ చేస్తున్నాను, మార్కింగ్ వేసుకున్నా కదా. సో దాని ప్రకారం నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి బ్లౌజు మెయిన్ క్లాత్ ఎట్టో ఉందో రివర్స్, సో దాన్ని బట్టి చూసుకొని రివర్స్ సైడు క్లాత్ అన్న అటాచ్ చేయండి. నేను గల్లా తిప్పేయట్లేదు, ఎందుకంటే పైపింగ్ వేస్తా కాబట్టి నేను రివర్స్ సైడే, ఉల్టా సైడే లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. వీడియోలో విధంగా ఈ స్టార్ నెక్ అయినా మూలల దగ్గర ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకొని మూలల దగ్గర ఖచ్చితంగా నీడిల్ కిందికి దించి పాదం పైకి లేపిన తర్వాతనే మనం స్టిచ్ అనేది ఇలా చేయాలి, లేకపోతే షేప్ అనేది అస్సలే రాదండి. ఓకేనా? సో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత గల్లా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ సైడ్ తిప్పండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా తిప్పిన తర్వాత మెయిన్ క్లాత్ని ఇలా నీట్గా తడుముకుంటూ ఎక్కడ చిన్న ముడత లేకుండా లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి సో జాయింట్ చేయండి. ఇలా ఆ కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా సూది కిందికి దించి పాదం పైకి లేపి నీట్గా వేళ్ళతోటి చుట్టూ ఇలా స్టిచ్ అయితే వేయండి. వేసిన తర్వాత సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి ఇలా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మన వీడియోస్లో. సో కాబట్టి రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో కావండి. సో ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని సో ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ చేయండి బ్యాక్ సైడ్ టాకాల కోసం, ఎందుకంటే ఇది జారిపోయే క్లాత్ కాబట్టి మీకు సో డైరెక్ట్ టాకా వేస్తే ఏమవుతుందంటే బిగినర్స్కి మెయిన్ క్లాత్ మీద ఒక్కొక్కసారి కుట్టు అనేది పడుతుంది, పడకపోవచ్చు. కాబట్టి ఇలా మీరు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ టాకా వేయండి, అప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు కూడా అంతే చేయండి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, చాలా నిదానంగా సో నేను స్టిచ్ చేశాను. టైం కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను. సో ఈ బ్లౌజ్ కంప్లీట్గా స్టిచ్చింగ్ అనేది చూడండి. ఇప్పుడు నడుము పట్టి అయితే జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ టాకా ఇచ్చిన దగ్గర చిన్న ప్రిల్ అయితే అటు ఇటు సో చిన్న ప్రిల్ పెట్టుకోండి. సో ఇప్పుడు అణుగుడు కుట్టు అయితే పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా వేసిన తర్వాత హెమ్మింగ్ కోసం లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా. సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడే ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి. ఇలా చూసారు కదా, స్టార్ నెక్ అది ఫ్రంట్ నెక్. మనకి ఇక్కడ గల్ల అనేది ఇంపార్టెంట్. సో గల్ల దగ్గర నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. గల్ల దగ్గర ఎలా అటాచ్ చేస్తున్నానో సో కార్నర్స్ దగ్గర సూది కిందికి దించి పాదం పైకి లేపి నీట్గా ఎలా వీడియోలో సో వేళ్ళతోటి క్లాత్ని అడ్జస్ట్ చేసి ఎక్కడ చిన్న ముడత రాకుండా ఎలా కుడుతున్నానో వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అలాగే ఇలా మూలల దగ్గర ఖచ్చితంగా సూది కిందికి దించి పాదం పైకి లేపాలి, అప్పుడే మనకి షేప్ అనేది వస్తుంది, లేకపోతే అస్సలే రాదు. సో ఇలా నీట్గా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్యాన్ వేసి వీడియో వాయిస్ ఓవర్ ఇద్దామంటే అది కొంచెం గాలి సౌండ్ వస్తుందని ఫ్యాన్ లేకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. చాలా ఉడకపోస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్స్ ఇలా పెట్టిన తర్వాత సో మీకు ఇలా చూసుకోండి. ఇక్కడ మెయిన్ డాట్స్ అనేది మెయిన్ డాట్ ఇలా కూడా వేసుకోవచ్చు, మార్కింగ్తో కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మీకు డాట్స్ మధ్య డిఫరెన్స్ రాకుండా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ షోల్డర్కి తిన్నగా ఉన్న స్టిచ్ అయితే వేయండి. ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ వేస్తున్నాను నేను, చూసారు కదా. సో మెయిన్ క్లాత్కును లైనింగ్ క్లాత్కి సో రెండింటికి కలిపి కుట్టుబడేటట్టు ఫస్ట్ ఒక డాట్ ఇలా అయితే ఒక స్టిచ్ వేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ డాట్, తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి డాట్, తర్వాత చంక దగ్గర ఉన్న డాట్ అనేది వేయండి. సో ఇప్పుడు ఇలా వేస్తున్నాను చూడండి. తర్వాత ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి సైడ్ డాట్, తర్వాత చంక దగ్గర ఉన్న డాట్. సో ఇప్పుడు ఈ రెండు పార్ట్స్ని మనము ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఖచ్చితంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు హ్యాండ్స్ నేను ఇక్కడ హ్యాండ్స్ అనేది కుట్టడం స్టార్ట్ చేశాను చూడండి. అయితే ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ ఇలా హ్యాండ్స్ నేను ఫస్ట్ చంక పిల్లికలు సో అటాచ్ చేయట్లేదు, మీరు గమనించినట్టయితే చూడండి. ఇది షార్ట్లో కూడా పెట్టాను, అక్కడ అర్థం కాకుండా ఇక్కడ కంప్లీట్ ఈ వీడియో చూడండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ ఇలా అటాచ్ చేశాను కదా, అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు సో ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అనేది అటాచ్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో రెండు ఫ్రంట్ సైడ్ మనకి లోతు తీసింది ఫ్రంట్ సైడ్ రావాలంటే ఏం చేయాలంటే ఫ్రంట్ సైడ్ తీసింది మనము రెండు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మీకు సో కరెక్ట్ వస్తుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఈ క్లాత్ కట్ చేయండి, అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చంక పిలికలు కట్ చేసుకుంటాం కదా, సో చంక పిలికలు కూడా ఖర్చు కనబడకుండా నీట్గా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత ఇటు సైడ్ నుంచి మళ్ళీ మెయిన్ క్లాత్ జాయిన్ చేయండి. మెయిన్ సైడ్ ఇలా. సో ఇలా జాయిన్ చేస్తే మీకు ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. కొంచెము ఇక్కడ మనకి సో అతుకులు పడ్డ దగ్గర జాయింట్ చేసేటప్పుడు మరీ కొస్సగా కాకుండా కొంచెం లోపలికనే జాయింట్ చేయండి. లేకపోతే ఒక 2-3 సార్లు బ్లౌజ్ వేసుకున్నప్పుడు సో పికులుకపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే అటాచ్ చేయాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలాగే సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేయండి. సో ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను షేప్ పట్టి అనేది 2 లేయర్స్ తీసుకున్నా. మిడిల్లో నాకు సో నేను భరించలేక ఫ్యాన్ వేసుకున్నానండి. ఐ హోప్ మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను. చాలా ఉడకపోస్తుంది, సో తప్పక ఫ్యాన్ వేసాను. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి. సో ఇప్పుడు మనము షేప్ పట్టిని అనేది జాయింట్ చేసుకుందాము. నేను 2 లేయర్స్ నాకు మెయిన్ క్లాత్ ఉంది కాబట్టి 2 లేయర్స్ అయితే వేస్తున్నాను. లోపల కూడా నేను సో మందం కోసం కూడా లైనింగ్ అనేది 2 లేయర్స్ వేస్తున్నాను. కొంచెం 2 లేయర్స్ కొంచెం మనకి షేప్ పట్టి అనేది కొంచెం మందం ఉంటే సో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం నిలబడుతుంది, మంచిగా స్టిఫ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక షేప్ పట్టి కూడా ఇలాగే జాయింట్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మళ్ళీ ఇలా స్టిచ్ వేసి ఇలా ఒక స్టిచ్ వేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సో మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఇప్పుడు సో షేప్ పట్టీ అనేది ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేస్తున్నాను. ఒకటి కింది సైడ్ వస్తుంది, ఒకటి పై సైడ్ వస్తుంది, ఇంకొకటేమో ఇప్పుడు కింది సైడ్ వస్తుంది. ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఇలా చిన్నగా ఫోల్డింగ్ అనేది ఇచ్చేయండి. ఓకేనా. సో ఇప్పుడు పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎక్స్ట్రా ఏమన్నా దారాలు ఉంటే నీట్గా కట్ చేసుకోండి. మన స్టిచ్చింగ్ అనేది చిన్న చిన్న టిప్స్ వల్లనే సో బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ నీట్గా ఉంటుందండి. చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో కావాలి. సమ్మర్ కదా, సో దాహం వేస్తుంది కాబట్టి వాటర్ బాటిల్ అనేది పక్కనే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు రెండు ఆపోజిట్లో పెట్టుకొని చూసుకోవాలి, రెండు ఫ్రంట్ పార్టీకి ఎదురెదురు పెట్టుకొని. ఓకేనా. సో ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం కొంచెం క్లాత్ తక్కువ ఉంటే సో నేను క్లాత్ అనేది ఎదురేసుకుంటున్నాను, క్లాత్ అటాచ్ చేసుకుంటున్నాను. ఉక్స్ పట్టిది 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది, కాజా పట్టిది 1.5 ఇంచ్ అట్లా ఉంటే సరిపోతుందండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని అక్కడ ఫ్రంట్ డాట్ దగ్గర చిన్న ప్రిల్ అయితే ఇచ్చేయండి. ఉక్స్ పట్టి దగ్గర ఉంటుంది కదా డాట్ అక్కడ. సో ఇప్పుడు పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేసి క్లాత్ను మొత్తం లోపలికి మల్చేసి పైనుంచి కింది వరకు ఒకే లెవెల్లో వచ్చేటట్టు ఉక్స్ పట్టి అయితే జాయిన్ చేయండి. ఉక్స్ పట్టి పై సైడ్ వస్తుంది, కాజా పట్టి కింది సైడ్ వస్తుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి అయిపోయింది. కాజా పట్టి చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని చిన్న ఫోల్డింగ్ చేయండి. నాకు దారం అయిపోయింది. కొంచెం ఈ వీడియో లెంతీ అయిందండి. నేనే నిదానంగా కుట్టినా, కొంచెము ఫాస్ట్ కుట్టలేదు, చాలా నిదానంగా. అయితే కొద్దిసేపు ఆలోచించిన, ఇది శారీ వచ్చేసి కృష్ణ కలర్ ఉన్నది, బ్లౌజ్ ఏమో పెసర రంగు వచ్చింది. దీనికి గోల్డ్ కలర్ పైపింగ్ వేయాలా లేదంటే సో కృష్ణ కలర్ పైపింగ్ వేయాలా అని ఆలోచించిన. మళ్ళీ బ్లౌజ్ మీద సో బార్డరు మధ్యలో సో గోల్డ్ కలర్ బుట్టీస్ ఉన్నాయి కాబట్టి నాకు కృష్ణ కలర్ క్లాత్ దొరకలేదు. దానికోసం చూడడం వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది, అందుకే గోల్డ్ కలర్ వేసేసాను. ఇప్పుడు కాజా పట్టి మీద ఉక్స్ పట్టి అయితే పెట్టేశాను. ఇప్పుడు మనకి సో బ్యాక్ పార్ట్ అనేది నేను కొంచెం తొందరలో చూసుకోకుండా రివర్స్ అనేది అటాచ్ చేశాను. తర్వాత చూసుకొని మళ్ళీ ఇప్పేసి, మళ్ళీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్ అయినా 20 ఇయర్స్ ఉన్న, 10 ఇయర్స్ ఉన్న, 15 ఇయర్స్ ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్లు అనేది సహజం అండి. అది ఎవరైనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా, బిగినర్స్కి అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా సో కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మిస్టేక్స్ అనేవి తక్కువ జరుగుతాయి. మిస్టేక్స్ జరగవని కాదు, తక్కువ జరుగుతాయి. అసలు మిస్టేక్స్ లేకుండా మనం ఏ పని చెయ్యము కూడా. ఇలా ఫస్ట్ స్ట్రైట్గా ఉన్నది క్లాత్ ఇలా తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ వేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఇలా అటాచ్ చేస్తున్నాను నేను. ఇది ఇప్పుడు డబల్ పాదంతో మీకు చూపిస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ అనేది డబల్ పాదంతో వేసుకున్నా కూడా, సింగిల్ పాదంతో వేసుకున్నా ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇలా థ్రెడ్ అనేది కుట్టు మీద పెట్టుకొని, థ్రెడ్ అయితే ఎంత ఉందో అంత లెవెల్లోనే మనకి క్లాత్ అనేది సో ఫోల్డింగ్ చేసుకుంటూ పాదం మధ్యలో థ్రెడ్ అనేది ఫిక్స్ కావాలి, థ్రెడ్ పక్కనే కుట్టుబడాలి. ఇలా అంతే. సో హెమ్మింగ్ చేయకుండా డైరెక్ట్ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇది పక్కనే పెట్టేసుకొని నేను పాదం అనేది తీసేస్తున్నాను, సింగిల్ పాదం పెడుతున్నాను చూడండి. అందుకే కొంచెం లెంతీ అయింది వీడియో. ఈ పాదం తీయడం, పాదం చేంజ్ చేసుడు, మళ్ళీ ఇట్లా కొంచెం టైం అయింది కాబట్టి కంపల్సరీ వీడియో అనేది మొత్తం చూడండి. ఇప్పుడు ఇంకొక స్ట్రైట్ పీస్ అయితే తీసుకుంటున్నాను హ్యాండ్స్కి. ఇప్పుడు ఇది సేమ్ ఇందాకట్లాగానే వన్ సైడ్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కొంచెం అంతా నీట్గా ఒకే రేంజ్లో కట్ చేసుకొని ఇప్పుడు పెడుతున్నాను చూడండి. సేమ్ ఇప్పుడు ఇలా పెట్టి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టు చూసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా.
ఇలా మీరు సింగిల్ పాదంతో వేసిన డబల్ పాదంతో వేసిన మీరు ఫోల్డింగ్ చేసే విధానాన్ని బట్టి మీరు థ్రెడ్ని పట్టుకునే విధానాన్ని బట్టి సో క్లాత్ని పట్టుకోవడాన్ని బట్టి ఫినిషింగ్ అనేది ఉంటుందండి. చూసారు కదా, రెండు ఒకే లెవెల్లో వచ్చినాయి. ఇప్పుడు స్టిచ్ అయితే వేసేసాను హెమ్మింగ్ లేకుండా. ఇప్పుడు మనము గల్ల అనేది వేసుకోవాలి కాబట్టి సో క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మనకి ఈ స్టార్ నెక్లకి సో కట్ వర్క్కి కొంచెం టైం టేకింగ్ పడుతుంది మనకి పైపింగ్ వేసేటప్పుడు. ఎందుకంటే కార్నర్స్ మూలలు ఉంటాయి కాబట్టి మూలల దగ్గర చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి గల్లకి ఖచ్చితంగా. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ అయితే చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒక పావించాల ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు మీ చేతి వాళ్ళను వీలు బట్టి ఇక్కడ చూసారు కదా స్టార్ నెక్ కదా, ఇక్కడ స్టార్టింగ్ ఒక చిన్న రఫ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా కార్నర్ దగ్గర సూది కిందికి దించి పాదం పైకి లేపాలి. ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే ఇప్పుడు మనం పైపింగ్ వేస్తున్నాం కదా, ఆ క్లాత్ని ఎట్టి పరిస్థితులలో లాగొద్దు. ఆ మూలల దగ్గర ఖచ్చితంగా చిన్న ప్రిల్ పెట్టుకోండి. సూది కిందికి దించి పాదం పైకి లేపాలి. ప్రిల్ అనేది చిన్న ఫోల్డింగ్ అనేది ఖచ్చితంగా చేయాలండి. అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ప్రతి ఒక్క మూల దగ్గర నేను చిన్నగా ఫోల్డింగ్ చేస్తున్నాను. వీడియోని జాగ్రత్తగా గమనించండి. అలాగే గల్ల ఎలా ఉందో అలాగే నేనైతే సో పైపింగ్ క్లాత్ని తిప్పుతున్నాను. ఏ మాత్రం లాగట్లేదు, ఫ్రీగా వదిలేయాలి క్లాత్ను. కొంచెం నాకు చివరన తక్కువ పడితే కొంచెం అటాచ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చేసి చిన్న రఫ్ ఇచ్చేయండి. ఖచ్చితంగా మూలల్ని కట్ చేయాలి. థ్రెడ్ కట్ కావద్దు. చిన్న చిన్న టక్స్ ఇచ్చేయండి. అయితే కొంచెం కార్నర్ కనిపించిందని మళ్ళీ ఒక స్టిచ్ చేశాను. ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా పెట్టుకొని స్టార్టింగ్లో కొంచెం కుట్టు పడలేదు, అందుకని నేను మళ్ళీ ఇలా మళ్ళీ అటాచ్ చేశాను. స్టార్టింగ్లో కొంచెం కుట్టుబడినట్టు అనిపించలేదు, కార్నర్ కనిపిస్తే మళ్ళీ సెట్ చేసి ఇప్పుడు థ్రెడ్ అనేది అందులో పెట్టేసి ఇలా చాలా నిదానంగా కుట్టుకోండి, తొందర ఏం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్స్ దగ్గర కూడా మనకి థ్రెడ్ ఏ లెవెల్ ఉందో అదే లెవెల్లో రావాలి. ఇలా కుట్టు అనేది థ్రెడ్ మీదకి రావద్దు. థ్రెడ్కి మళ్ళీ సో బ్లౌజ్ గల్లకి మధ్యలో రావాలి. ఇలా చూసారా, నేను ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా పాదం అనేది పైకి లేపి సూది కిందికి దించిన తర్వాతనే మనం క్లాత్ అనేది టర్న్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం మన చేతుల మీదనే ఉంటుంది కుట్టడం అనేది. సో ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోండి. లేట్ అయినా పర్లేదు, 10 నిమిషాలు అయ్యేకాడ 20 నిమిషాలు అయినా పర్లేదు. గల్లనే మనకు మెయిన్ ఇంపార్టెంట్. పైపింగ్ అనేది ఎంత నీట్గా వస్తే మనకి బ్లౌజ్ అనేది అంత హైలైట్ అవుతుంది. ఇలా చిన్న రఫ్ ఇచ్చి కట్ చేసుకోండి. చూసారు కదా, షేప్ మాత్రం ఏ విధంగా పోలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్ని మనము హెమ్మింగ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా వేయద్దు. ఖచ్చితంగా కార్నర్స్ దగ్గర సూది కిందికి దించి పాదం ఖచ్చితంగా పైకి లేపాలండి. అప్పుడే మీకు ఫ్రంట్ మనకి రివర్స్ సైడ్ ముడత అనేది రాదు. ఇలా ఓకేనా. సో ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పాదం తీసేసి మీకు 2 పాదాలతో ఎందుకు స్టిచ్ చేసి చూపిస్తున్నానంటే సో 2 తెలిసి ఉండాలని చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకొని
షోల్డర్ మిడిల్లో ఇలా హ్యాండ్ పెట్టుకొని ఇక్కడ ఇలా స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అయితే చేయండి. డబుల్ స్టిచ్ వేయండి. అలాగే ఇక్కడ హ్యాండ్ని కానీ బ్లౌజ్ని కానీ ఏమాత్రం లాగద్దు. ఎలా ఉంటే అలా ఫ్రీగా స్టిచ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు 5.5 చంకలు చేయి హ్యాండ్ లూజు, 8 వచ్చేసి చంక లూజు, అలాగే 8 వచ్చేసి నడుము లూజు. చిన్నగా కొలతలు గుర్తున్నాయి కాబట్టి టకటక నేనైతే మార్కింగ్ వేసుకొని ఇలా 8 ఇంచులకి ఇలా నడుము దగ్గర ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. మార్కింగ్ వేసుకొని ఇప్పుడు చంక లూజు, హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి చంక లూజు, తర్వాత వచ్చేసి నడుము లూజు, ఈ 3 డాట్స్ని కలిపి స్టిచ్ వేయండి. ఇలా ఇప్పుడే చూసారా దారం అయిపోతుంది, ఇట్లా ఉంటుంది. అందుకే నాకు ఈ బ్లౌజ్కి కొంచెం టైం ఎక్కువ పట్టింది, చాలా టైం వేస్ట్ అయింది. ఇప్పుడు 3 స్టిచ్చెస్ తోటి మనము బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చేసేయాలి. అంతే అండి. సో ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అలాగే జాయింట్ చేసుకొని చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయింట్ చేసేయండి. ఇలా సేమ్ ఇందాకట్లాగానే హ్యాండ్ ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసి హ్యాండ్ లూజు, చంక లూజు, తర్వాత నడుము లూజు, ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ 3 మార్కింగ్ని కలుపుకుంటూ స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది సైడ్ జాయింట్ అనేది చేసేయండి, అయిపోతుంది. సో ఇప్పుడు కూడా నాకు మళ్ళీ దారం అయిపోతుంది. ఇలా చిన్న ఇక్కడ నడుము దగ్గర చిన్న రఫ్ ఇచ్చేసి ఇలా సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.